శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్చంద్రికలు 4వ భాగం సరి అయిన ప్రయత్నం। గురువుగారు అనేక మత సిద్ధాంతాలలో నిర్వాణ స్థితి అనేది క్రమేణా వస్తుందా లేక ఆకస్మికంగా వస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు। కొంతమంది అది సటోరీలా అంటే జపనీస్ బుద్ధిజంలో ఆత్మ సాక్షాత్కారం ఆకస్మికంగా వస్తుంది అని అంటే, మరికొంతమంది అది అలా జరగదని, అది క్రమేపీ దశలవారీగా వస్తుందని, బుద్ధునికి కూడా అలానే వచ్చిందని చెప్తారు। ఇంకొందరు దీనికి ఒప్పుకోరు। బుద్ధునికి నిర్వాణం ఒక్కసారిగా వచ్చిందని, అది అప్రయత్నంగా ఆకస్మికంగా వచ్చిన నిర్వాణమని। ఇంతకీ ఏది నిజం? ఆ నిజం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది। మీకు ఒక ఉదాహరణ ఇస్తాను। మీరు ఒక మామిడి తోపుకు వెళ్ళి ఒక చెట్టుకు చక్కగా పండిన మామిడి పండును చూశారు। దానిని రాల్చడానికి మీరు ఒక రాయిని తీసుకొని గురిచూచి విసిరారు। అది మామిడి పండుకు తగలలేదు। ఇంకొక రాయిని విసిరారు, మళ్ళీ తగలలేదు। ఇలా 7, 8, 9 సార్లు జరిగింది। మీరు విసిరిన 10వ రాయి ఆ మామిడి పండుకు తగిలి అది రాలిపడింది। ఇప్పుడు చెప్పండి, ఆ మామిడి పండు 10 రాళ్లకు కింద పడిందా లేక ఒక్క రాయికి పడిందా? చెప్పండి। ఒక్క రాయితోనే రాలిందంటే మీరు విసిరిన మొదటి రాయికే అది రాలి ఉండాలి కదా। అలా కాదు, 10 రాళ్లకు పడింది అంటే 10 రాళ్ళు దానికి తగిలాయా? లేదు, అది కేవలం ఒక్క రాయికే క్రింద పడింది। కానీ విషయం ఏమిటంటే ఆ మామిడి పండుకు 10వ రాయి తగిలింది। అంతకుముందు మీరు విసిరిన 9 రాళ్ళు మీకు ఆ రాళ్లను నైపుణ్యంతో లక్ష్యానికి తగిలేటట్లు విసిరే కళను నేర్పాయి। తద్వారా 10వ రాయి లక్ష్యానికి తగిలింది। ఒక్కసారి రాయి ఆ పండుకు తగిలితే చాలు, అది క్రింద పడుతుంది। కానీ ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆ పండును కొట్టగలిగే కళను నేర్చుకోవడమే। కొంతమందికి 10 రాళ్ళు అవసరం కావచ్చు, ఇంకొకరికి 3, ఇంకొందరికి 100 రాళ్ళు, 1000 రాళ్ళు కూడా అవసరం కావచ్చు, లేదా కేవలం ఒక్క రాయే సరిపోవచ్చు। మీకు నిజంగా ఆ మామిడి పండు కావాలంటే మీరు ఆ కళను నేర్చుకునే వరకు, ఆ పండును కొట్టే వరకు రాళ్ళు విసురుతూనే ఉంటారు। నేను వాడిన పదాలను జాగ్రత్తగా గమనించండి। నేను దానిని కళ అని అంటున్నాను, సామర్థ్యం అనటం లేదు। భక్తుడు: గురువుగారు, కళ అంటే ఏమిటి? గురువుగారు: మీరు బ్యాడ్మింటన్ ఆడతారు కదా, షటిల్ కాక్ మీ వైపు వచ్చినప్పుడు అది ఏ కోణంలో వస్తుంది, ఎంత బలంగా వస్తుంది మొదలైన విషయాలను ఆలోచిస్తారా? దాని ద్రవ్యరాశి ఎంత, ఎదురుగాలి వేగం ఎంత, రాకెట్ యొక్క ఉపరితల విస్తీర్ణత ఎంత అని ఇవన్నీ లెక్కవేసి అప్పుడు దాన్ని కొడతారా? ఎవరైనా అలా చేస్తారా? క్రొత్తగా ఆడేవాళ్ళు షటిల్ కాక్ వారి వైపు వచ్చినప్పుడు దాన్ని కొట్టలేరు, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ దానిని తిరిగి ఎలా కొట్టాలనే కళను నేర్చుకుంటారు। షటిల్ కాక్ మీ వైపు వచ్చిన తక్షణం మీరు సునాయాసంగా నెట్ అవతలికి పోయేలాగా కొట్టగలుగుతారు। మీకు తెలిసిపోతుందంతే, మంచి ఆటగాడు ఒక కళాకారుడు లాంటి వాడే, ఎందుకంటే అతను ఎలాంటి లెక్కలు వెయ్యడు। భక్తుడు: మా లక్ష్యాన్ని సాధించడం కోసం మేము ప్రయత్నం చేయడానికి ఆ లక్ష్యం ఏమిటన్నది మాకు ముందుగా అనుభవమై గాని లేదా లీలగా అయినా తెలిసి ఉండాల్సిన అవసరం గాని ఉంది కదా? గురువుగారు: అవసరం లేదు। మీ ప్రస్తుత స్థితితో మీకు నిజంగా అసంతృప్తి కలిగి ఉంటే అది చాలు। మీకు
దేనినో పొందాల్సిన అవసరమన్నా ఉండాలి, లేదా మీలో ఏదో తొలగించుకోవాల్సిన అవసరమన్నా ఉండాలి. చాలా సందర్భాలలో మనకు ఈ రెండూ ఉండవు. నిజంగా దేనినైనా పోగొట్టుకోవాలని మనకంతటి ఆరాటమూ ఉండదు. అలాగే ఏదైనా పొందడానికి అంత తపన ఉండదు. మనం సాధన అని దేనినైతే అనుకుంటున్నామో అది ఒక మ్రొక్కుబడిగా, యాంత్రికంగా ఉండి మన హృదయాలను కదిలించనిదిగా ఉంటుంది. ప్రయత్నం అవసరం లేదు అని నేను చెబుతున్నది. అలా యాంత్రికంగా చేసే ప్రయత్నం గురించి. కానీ మీలో ఒక విషయం పట్ల ప్రేమ కలిగినప్పుడు, లేదా మన ప్రస్తుత స్థితి భరింపరానిదిగా మారి మీరు దాని నుండి బయటపడాలని భావిస్తున్నప్పుడు అదే సరి అయిన ప్రయత్నానికి ఆధారమవుతుంది. మీరు నీటిలో మునిగిపోతున్నప్పుడు మీకు గడ్డిపోచ దొరికినా అది మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుందని ఆశించి దాన్ని పట్టుకుంటారు. మీకు అంతకంటే దారి లేదు. నేను ఇంత బరువున్నాను, వరద ఇంత వేగంగా ఉంది, ఈ గడ్డిపోచ నిజంగా నన్ను కాపాడగలుగుతుందా అనే విషయాలన్నీ మీరు ఆలోచించరు. మీ చేతికి ఏది అందితే దానిని గట్టిగా పట్టుకుంటారు. అవసరం అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం కూడా ఆకస్మికంగా వస్తుంది. మీలో ప్రేమ కలిగినప్పుడు దానిని ఇంకా ఎక్కువ అనుభవంలోనికి తెచ్చుకోవాలని, దానిని ఇంకా ఇంకా వ్యక్తపరచాలని అనుకుంటారు. ఇదంతా బయట నుండి చూస్తే ప్రయత్నంలా కనిపిస్తుంది, కానీ అది నిజంగా ప్రయత్నం కాదు. నేను దానిని వ్యక్తపరచడం అంటాను. ప్రయత్నం అనే పదంలోని ఒక లక్ష్యం, సాధన, మార్గం ఇవన్నీ అంతర్గతంగా ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక మార్గంలో నడవమని చెప్పడం లేదు. నేను మీకు ఫలానా మార్గాన్ని నిర్దేశించడమూ లేదు. మీరు ఫలానా గమ్యాన్ని చేరుకుంటారని హామీ ఇవ్వడమూ లేదు. ప్రేమ యొక్క వ్యక్తీకరణలన్నీ సహజమైనవి. వాటిని వ్యక్తం చెయ్యకుండా ఉండలేము. మీరు దానిని ప్రయత్నం అని అనవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. ఆ ప్రయత్నాలు మనం ఏదో పొందటానికి కాదు, అనుభవం చెందడానికి అవసరమవుతాయి. అవి ఏదో లక్ష్యాన్ని చేరడం కోసం మార్గాలు కాదు. ఆ ప్రయత్నమే మనకు ఆనందదాయకంగా ఉంటుంది. కానీ మనసులో ఇంకా అటువంటి ప్రేమ లేని వారికి నేనిక్కడ కూర్చొని 1000 సంవత్సరాలు ఉపన్యాసాలిచ్చినా అది అర్థం కాదు. ఈ ప్రయత్నానికి ఆ ప్రయత్నానికి తేడా ఏమిటి అని అప్పటికి వారు అడగవచ్చు. ఆ తేడా చాలా సూక్ష్మమైనది. అది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. మనం ఆ తేడా ఇది అని చెప్పి దానిని నిర్వచించలేము. కాబట్టి మీరు ప్రయత్నం అవసరమా లేదా అని అడిగితే నేనేం చెప్పగలను? ఒక రకంగా చూస్తే అవును, ప్రయత్నం అవసరం. ఇంకో రకంగా చూస్తే అవసరం లేదు. కనుక ప్రయత్నం అవసరమా లేదా అని చర్చించడం, ప్రయత్నం అవసరమని కానీ అవసరం లేదని కానీ చెప్పడం అంతా అనుగ్రహంతోనే జరుగుతుందని సిద్ధాంతరీకరించడం అర్థరహితం. దానికి అర్థం లేదు. ముందు మనం ప్రయత్నం అంటే ఏమిటి, సాధారణంగా అందరూ ఎందుకు ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నం పట్ల వారి దృక్పథం ఏమిటి, ఇతరులు ప్రయత్నం అనే పదాన్ని ఏ భావంలో వాడుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు మొదలైన విషయాలు తెలుసుకోవాలి గురువుగారు. కాబట్టి మనం చేసే ప్రయత్నం హృదయపూర్వకంగా ఉండాలి. అంతేగాని ఒక రకమైన క్రమశిక్షణలాగా లేదా పట్టుదలతో చేసేదిలాగా ఉండకూడదు. అది మన భావోద్వేగాలతో ముడిపడి ఉండాలి. ఎప్పుడైతే మనం చేసే ప్రయత్నానికి మన భావోద్వేగం తోడవుతుందో అప్పుడు మీరు చేసే
ప్రతి పని మీ ప్రయత్నంలో భాగం అవుతుంది. మనలోని ఆ భావోద్వేగం మనలను సహజంగా అన్ని విషయాలపై కేంద్రీకృతమయ్యేటట్లు చేస్తుంది. అప్పుడు మన ప్రయత్నం మన భావోద్వేగానికి వ్యక్తీకరణ అవుతుంది. అందుకని ధ్యానం అంటే ఏదో సాధించడానికి ఒక మార్గమో ఒక విధానమో కాదని, ధ్యానం అంటే ఓ అనుభవాన్ని ఆస్వాదించడమని అంటాను. నిజమైన ధ్యానం అంటే అది. ఉదాహరణకు, మీకు బాబా అంటే చాలా ఇష్టం, కానీ కొంతకాలం పాటు మీకు బాబా దగ్గర కాసేపు కూడా కూర్చునే అవకాశం రాలేదు. చివరకు అవకాశం దొరికి మీరు బాబా దగ్గర ఆనందంగా కూర్చొని ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఆ అనుభూతి కోసం మీరు ప్రయాసపడలేదు. మీరు నిజంగా బాబాను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన మీద మనసు లగ్నం చేయడానికి అంత శ్రమ పడవలసిన అవసరం ఉందా? లేదు. ఆ అనుభవం మనకు సహజంగానే వస్తుంది. అంతే. ఉదాహరణకు, మీరు తృప్తిగా భోజనం చేశారు, ఆకలి తీరింది. తర్వాత మీరు ఓ కునుకు తీస్తారు, ఆనందంగా రిలాక్స్ అవుతారు. అదే ధ్యానం అంటే. భక్తుడు: అది ఎలా వస్తుంది గురువుగారు? గురువుగారు: ప్రేమ వల్ల. మీలో ప్రేమ ఉన్నంత వరకు అది సహజంగానే వస్తుంది. అప్పుడు ప్రతిదీ అందులో భాగం అవుతుంది. మనం చేసేదంతా ధ్యానం అవుతుంది. ఎందుకంటే మనం చేసేవన్నీ మన అనుభవాన్ని వ్యక్తం చేస్తాయి. అందుకనే నేను అనుభూతి చెందడం, తిరిగి దానిని వ్యక్తం చేయడం, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ముఖ్యమంటాను. భక్తుడు: సాక్షాత్కారం మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందా? గురువుగారు: ఆత్మ సాక్షాత్కారం ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎటువంటి ప్రయత్నాలు చెయ్యాలి? మన సాధనలన్నీ చివరకు సటోరీగానో లేక మోక్షంగానో పరిణమిస్తాయా లేదా? అసలు మన సాధనలకు వీటికి ఎటువంటి సంబంధం లేదా? మొదలైన ప్రశ్నలన్నీ ఆధ్యాత్మిక రంగంలో తర్కానికి అంతుబట్టని చిక్కు ప్రశ్నలు. బుద్ధునికి నిర్వాణం వచ్చినప్పుడు 6 సంవత్సరాల పాటు ఆయన చేసిన చాలా రకాలైన ధ్యానాలు, యోగాలు, వివిధ తాత్విక సాంప్రదాయాల అధ్యయనాలు, అనుష్ఠించిన తపశ్చర్యలు కారణమయ్యాయా? ఆయన బుద్ధగయకు వచ్చి బోధి వృక్షం కింద కూర్చున్నారు. ఆయన చేసిన కఠోరమైన సాధనలన్నీ వ్యర్థమని, నిరుపయోగమని ఆయనకు అనిపించింది. అప్పుడు ఆయన, నా ప్రశ్నకు సమాధానం లభించి సత్యాన్ని తెలుసుకునే వరకు నేనిక్కడే కూర్చుంటాను. అది పొందే వరకు ఇక ఇక్కడ నుండి లేవను. నేనిక్కడే చనిపోయినా సరే అనుకున్నారు. అలానే కూర్చున్నారు. నిర్వాణం పొందారు. భక్తుడు: ఇది మీరు చెప్పిన మామిడి పండు రాళ్ళు ఉదాహరణలా ఉంది కదా గురువుగారు? గురువుగారు: ఒక విధంగా నిజమే. ఎందుకంటే తాను చేసిన సాధనలు, అధ్యయనం చేసిన సాంప్రదాయాలు ఎంత నిరుపయోగమో బుద్ధుడు గ్రహించారు. ఆ గ్రహింపు వల్లనే నిర్వాణం సాధించే వరకు అలా కూర్చోవాలి అనే అంతటి దృఢ సంకల్పం ఆయన పొందారేమో. కానీ ఇంకో విధంగా చూస్తే అక్కడ కూర్చొని ఆయన పొందిన దానికి ఆయన చేసిన సాధనలకు ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి ఆయన పొందిన స్థితి ఆయన చేసిన సాధనల ఫలితమని చెప్పలేము. అలాగని ఆయన చేసిన సాధనలకు ఆ స్థితికి అసలు సంబంధమే లేదని వాటిని త్రోసిపుచ్చనూ లేము. వాటికి ఆయన పొందిన దానికి ఏదో సంబంధం ఉంది. అదే సమయంలో ఏ సంబంధమూ లేదు. అదే అక్కడ మిస్టరీ. సాక్షాత్కారాన్ని పొందిన వారంతా అది ఆకస్మికంగా
హఠాత్తుగా అప్రయత్నంగా వచ్చింది అంటారు. అది అలా వచ్చేసింది అంతే అంటారు వాళ్ళు. అది మన ఉదాహరణలో 10వ రాయి లాంటిది. అందుకని ఒక రకంగా చెప్పాలంటే అది క్రమంగా వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అది ఆకస్మికంగా వస్తుంది. గురువుగారు మాస్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు నేను కూడా వివిధ రకాల ధ్యాన ప్రక్రియలు, సాధనలు చేశాను. దాదాపు సమస్త ఆధ్యాత్మిక సాధనలు చేశాను. కానీ ఆ సాధనలకు నేను పొందిన అనుభవానికి ఏమాత్రం సంబంధం లేదు. నేను చేసిన సాధనలన్నీ ఆ అనుభవానికి దారితీసి ఉండవచ్చు. అవి నేను చెప్పిన మామిడి పండు కథలోని 9 రాళ్ల వంటివి కావచ్చేమో. నేను నా వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకోవాలని అవసరంతోనే ఆ ధ్యాన ప్రక్రియలన్నీ అన్వేషించాను గాని అవి శాస్త్రాలలో విధించబడిన సాధనలని కాదు. నా వ్యక్తిగత సమస్యే నాకు అత్యంత తీవ్రమైనదిగా తయారయింది. దానికి పరిష్కారం కనుక్కోవడం నాకు అత్యవసరమైంది. నేను దానికి ఏదో రకంగా పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. గురువుగారు బౌద్ధులు మీ నిర్వాణాన్ని మీరు సాధించుకోవాలి. మీకు బుద్ధత్వం పొందినవారు అంటే నిర్వాణం పొందినవారు కేవలం దారి మాత్రమే చూపిస్తారు. ఆ దారిలో నడవాల్సింది మాత్రం మీరే అంటారు. అలానే భక్తి మార్గంలో ఉన్నవారు మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు, ప్రయత్నం అవసరం లేదు, అన్నీ గురువు అనుగ్రహం వల్లనే పొందుతారు అంటారు. వీటిల్లో ఏది నిజం? రెండూ కరెక్టే. అలా అని వాటిని అతిగా అంటిపెట్టుకుంటే అప్పుడు రెండూ తప్పే. అసలు నిజం ఈ రెండింటికి మధ్య ఎక్కడో ఉంటుంది. భక్తుడు గురువుగారు మా వాసనలను మార్చుకోవడానికి మేము ప్రయత్నం చెయ్యాలి అని మీరన్నారు. కానీ మీరే మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, అంతా బాబానే చూసుకుంటారు అని కూడా అన్నారు. ఇవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గురువుగారు దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది అంతా సద్గురువు చూసుకుంటారని మీరు నమ్మడం లేదు. అందుకనే మీరు ఎప్పుడూ నేను ఏం చెయ్యాలి, ఏదైనా సాధన చెయ్యాలా, ఏదైనా ధ్యానం చెయ్యాలా అని అడుగుతూనే ఉంటారు. మీలో ఏదో ప్రయత్నం చెయ్యాలన్న అవసరం ఇంకా ఉంది. రెండవ కారణం ఏమిటంటే ఏదో ఒక సాధన చేస్తే పరిస్థితి ఇప్పటికన్నా దిగజారకుండా ఉంటుందేమో అనిపించడం. బాబా మీకు టికెట్ కొనిచ్చారు. మిమ్మల్ని ట్రైన్ ఎక్కించి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. మీరు చెయ్యాల్సిందల్లా మధ్యలో దిగిపోకుండా ఆ ట్రైన్లో కూర్చొని ఉండడం అంతే. కానీ మధ్యలో ఏదో ఒక అందమైన స్టేషన్ వచ్చిందనుకోండి, మీరు నాకు ఇక్కడ దిగిపోవాలనిపిస్తుంది అని అనుకుంటారు. అప్పుడు ట్రైన్లో కూర్చోవడమే పెద్ద ప్రయత్నంగా, కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు బాబా మీకు ఒక సూచన ఇచ్చినట్లు చెప్పవలసి వస్తుంది. అలా చెయ్యవద్దు, ట్రైన్లోనే ఉండండి, వదిలిపెట్టకండి అని. అది ఒక ప్రయత్నంలాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది ప్రయత్నం కాదు. భక్తుడు కానీ ట్రైన్లో ఉండటం అనేది మన చాయిస్, ఎంపిక కాదు గదా. గురువుగారు అది మన ఎంపిక కాకపోతే అప్పుడు ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు. సంతోషంగా ట్రైన్లోనే ఉంటాము. సమస్య ఏంటంటే చాయిస్లెస్గా ఉండే స్థితిలో, ఎంపిక చేసుకోవలసిన అవసరమే లేని స్థితిలో మనం లేము. మనకి ఇంకా చాలా చాయిస్లున్నాయి. ఎంపిక చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి. వాటిలో బాబా కూడా ఒకరు. మనకు ఎన్నుకోవడానికి ఒకటే ఉంటే దానిని ఎన్నుకోవడం అని అనము. అక్కడ ఎన్నుకోవడానికి ఏముంది? భక్తుడు గురువుగారు ప్రయత్నం ఏదైనా చెయ్యాలి అని చెబితేనే
నాకు ఉపయోగంగా ఉంటుంది. అప్పుడు ప్రయత్నం చేస్తూ చివరికి అన్ని ప్రయత్నాలు వదులుకునే స్థితికి వస్తాను. కానీ మీరు మొదటే నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెబితే ఇక నేను ఏమీ సాధించలేనేమో అనిపిస్తుంది. గురువుగారు, ప్రయత్నం అవసరం లేదని నేను అనడం లేదు. నేను అలా చెప్పడం లేదు. కేవలం మీ ప్రయత్నానికి గల పరిమితులను గురించి తెలుసుకోమని చెప్తున్నాను. ప్రయత్నం చేయడం మీ అవసరం కాబట్టి మీరు చేస్తారు. ఎందుకంటే మనకు అవసరమైనది చేయకుండా ఉండలేం కాబట్టి. అలా మనం చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలమని, వాటికి పరిమితులు ఉన్నాయనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి మీకు ప్రయత్నించడం అనేది అవసరం. మీకు ఆ అనుభవాన్నిచ్చేది సద్గురువు అనుగ్రహమే తప్ప ప్రయత్నం కాదు. అప్పుడు ఆ అనుభవం వచ్చినప్పుడు మీరు దానిని స్వీకరిస్తారు. అంతేగాని సాధించిన వారెవ్వరు. మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని ఆ అనుగ్రహాన్ని స్వీకరించేలా చేస్తుంది. లేకపోతే అనుగ్రహాన్ని అందించినా మీరు దానిని స్వీకరించలేరు. భక్తుడు: గురువుగారు, బుద్ధుడు సరి అయిన ప్రయత్నం అన్నారు అంటే ఏమిటి? గురువుగారు: దానిని ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ అవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తాయి. ముందు అసలు మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లు మనిషి చేసే సమస్త ప్రయత్నాలు, సమస్త సాధనలు తెలుసో తెలియకో వారిలో అస్పష్టంగా, అవ్యక్తంగా ఉన్న సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడం కోసమే. మనకేం కావాలో సరిగ్గా తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రయత్నాలు నిష్ఫలమని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది సరి అయిన ప్రయత్నం అని అనిపించుకోదు. మనం చేసే ప్రయత్నాలన్నీ ఏదో సాధించాలన్న స్పృహతోనే చేస్తాము. ఏదో సాధించాలి అనే భావన దృఢంగా ఉంటే చాలా సందర్భాలలో అవి విఫలమవుతాయి. కాబట్టి ఇది కూడా బుద్ధుడు చెప్పిన సరి అయిన ప్రయత్నం కాదు. 2 రోజుల క్రితమే ఒక అబ్బాయి వచ్చి పరీక్షల కోసం చదువుతున్నప్పుడు తనకు ఎదురయ్యే సమస్యల గురించి చెబుతూ, నేను పరీక్షల కోసం చదువుతూనే ఉన్నాను. నేను ఎంతగానో చదువుతున్నా నాకేదీ గుర్తుండడం లేదు అన్నాడు. కానీ 1000 సార్లు చదివినా ఒక వాక్యాన్ని గుర్తుంచుకోలేకపోయినా ఈ పిల్లవాడే 10 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా పాటలోని ప్రతి పదాన్ని అక్షరం పొల్లుపోకుండా చెప్పగలడు. ఆ పాట ఏ సినిమాలోనిది, దానికి దర్శకుడెవరు, దానిలోని డైలాగులు సైతం వెంటనే తిరిగి చెప్పగలడు. అతనికి జ్ఞాపక శక్తి తక్కువంటారా? అతను 15 సంవత్సరాల క్రితం చదివిన నవలలోని పాత్రలతో పాటు ఆ రచయిత ఎవరో కూడా చెప్పగలడు. అతడు ఆ నవలలను ఒక్కసారే చదివాడు. కనీసం దానిని గుర్తు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అయినా అతనికి అన్నీ గుర్తున్నాయి. కానీ తన పాఠ్యపుస్తకాలలోని విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఏ ఒక్క విషయం కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఒక ప్రయత్నంగా అనుభవం కాని ప్రయత్నమే సరి అయిన ప్రయత్నం. అది ఎంత అనాయాసంగా ఉంటుందంటే అది ఒక ప్రయత్నంలా అనిపించదు. మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకటి చెయ్యాలని దాని వైపుకు లాగపడతాం. అదే సమయంలో మనలో ఉన్న వివిధ కోరికలు మనల్ని రకరకాల వైపుల నుండి తమ వైపుకు లాగుతూ ఉంటాయి. కాబట్టే మనం విఫలమవుతాము. మన హృదయంలోని కోరికలు, భావోద్వేగాలు అన్నీ సామరస్యంతో ఒక క్రమంలోకి వచ్చినప్పుడు అక్కడ నుండి మనం చేసేటటువంటి ప్రయత్నమే సరి అయిన ప్రయత్నం. అందుకని దానిని సంస్కృతంలో సమ్యక్ వ్యాయామ అంటారు. నిజానికి సరి అయిన ప్రయత్నం అనే పదం బుద్ధుడు చెప్పిన దానికి సరి అయిన భావానువాదం కాదు. సాధారణంగా సమ్యక్ అనే పదాన్ని
సరి అయిన అని అనువదిస్తారు. కానీ దానికి సరి అయిన అర్థం సమ్మ సమ కలిగి ఉండేది అని. అంటే ఒక రకమైన సామరస్యం, క్రమత, అంటే ఒక పరిపూర్ణమైన పొందికతో కూడిన భావోద్వేగ స్థితి నుండి ఉద్భవించే ప్రయత్నం. అప్పుడు మనం చేసే ప్రతీదీ, మనం చూసే ప్రతీదీ, మనం మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి విషయం ఆ సామరస్యాన్ని వ్యక్తం చేస్తుంది. అది సరి అయిన ప్రయత్నం. సరిగా చూడడం, సరిగా ఆలోచించడం, సరిగా మాట్లాడటం, సరిగా జీవించటం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.